రిధి, 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 ఇక్కడ రిధి నీకు విషయం చెప్పాలి. రాజ్, నేను కూడా నీకో విషయం చెప్పాలి. నా జాబ్ పోయింది రిధి. రిధి, ఏంటి ఆలోచిస్తున్నావు? రేపే కదా మన లివింగ్ రిలేషన్షిప్ గురించి మీ ఇంట్లో చెప్పి ఒప్పిస్తానన్నావు. ఇప్పుడు జాబ్ పోయింది ఎలా అని ఆలోచిస్తున్నావా? నేను ఆలోచించే దాని గురించి కాదు రాజ్, నేను ప్రెగ్నెంట్ అయ్యా. అది నీకు ఎలా చెప్పాలని. రాజ్, ఆ, నిన్న నీతో మాట్లాడాలన్నా కదా, ఇప్పుడు మాట్లాడొచ్చా? ఆ, పర్లేదు చెప్పు. నేను ప్రెగ్నెంట్ రాజ్. ఏం మాట్లాడుతున్నారు ఇది? ఆర్ యూ సీరియస్? అలా ఎలా జరిగింది? అయినా మనం కేర్ఫుల్గానే ఉన్నాం కదా. తాగినప్పుడు. అరే అది ఎప్పుడో ఒకసారి కదా. ఒకసారి చాలదా రాజ్ ప్రెగ్నెన్సీ రావడానికి? అయినా నేను చెప్తూనే ఉన్నా, నువ్వే ఏం కాదని ఇక్కడ దాకా తీసుకొచ్చావు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? నన్ను అడుగుతున్నావా? రిధి, నాకు తెలిసిన ఫ్రెండ్స్ని కనుక్కున్నాను, ఏం కాదంట. తన గర్ల్ ఫ్రెండ్ కూడా ఇలాగ జరిగినప్పుడు టాబ్లెట్స్ యూస్ చేస్తే తగ్గిపోయిందంట. తను కనుక్కుంటా అన్నాడు. అసలు ఫ్రెండ్స్కి అందరికి ఎందుకు చెప్తున్నావు రాజ్? తర్వాత అందరు నన్ను ఏదోలా చూస్తారు. ఏం కాదు, వాడికి చెప్పానులే ఎవరికి చెప్పొద్దని. నేను డాక్టర్ని కనుక్కున్నాను రాజ్, చాలా ఇబ్బంది అవుతుందంట. అలా ఏం జరగదు. నా ఫ్రెండ్ కూడా సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేశాడు. అయినా నువ్వు డాక్టర్ని ఎందుకు కనుక్కున్నావు? నాకు పీరియడ్స్ అయి 3 months అవుతుంది రాజ్. రిధి, 3 months నుంచి అవ్వకపోవడం ఏంటి? నాకు కూడా ఏం అర్థం కావట్లేదు రాజ్, చాలా ఏడుపు వస్తుంది. డాక్టర్ హాస్పిటల్కి రమ్మన్నాడు. భయం ఎందుకు? నేను లేనా? ఏం కాదు, ఏం జరిగినా సరే నేను చూసుకుంటా. హలో రేయ్, మెడికల్ షాప్ దగ్గర ఉన్నా, టాబ్లెట్స్ ఇవ్వడం లేదురా. అదేంట్రా, లాస్ట్ టైం మీ గర్ల్ ఫ్రెండ్కి అలా జరిగినప్పుడు తీసుకున్నానన్నావు. ట్రై చేయరా. అప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి హెల్ప్ చేసిందిరా. సరే ఉండాగు, తను అడుగుతా. సరే సరే సరేరా. ఏమైంది? ఏం లేదు, మెడికల్ స్టోర్ దగ్గర ఉన్నాడంట. అక్కడ దొరకలేదని వేరే దగ్గరికి వెళ్తున్నాడు. రాజ్, ఆ, టాబ్లెట్స్ వేసుకుంటే పెయిన్గా ఉంటుందా? తెలీదు. అయినా రిధి, మనం పెళ్లి చేసుకుందామా? నాకెందుకు ఈ అబార్షన్ కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏంటి ఏం మాట్లాడుతావు, అర్థమవుతుందా? అది కా
హలో. రేయ్, రిధికి పీరియడ్స్ అయ్యి ఎన్ని మంత్స్ అయిందని అడుగుతున్నారా? 3 months అంటరా? 3 మంత్సా? అరే చాలా డేంజర్ రా, ప్రాణాలకే ప్రమాదం. రిధి, రిధి, లే ఇవి తిను. ఏంటది? అంటే ఇవి తింటే ఒంట్లో వేడి చేసి ప్రెగ్నెన్సీ పోతుంది కదా. బట్ పచ్చివి తింటే పోతుందంట కదా. ప్రజెంట్ అయితే ఇవి తిను, తర్వాత చూద్దాం. సరే. రిధి, హ్మ్. తెలిసిన ఫ్రెండ్ ఒకరు జాబ్ వేకెన్సీ ఉందన్నారు, వెళ్ళిరానా? నీకు అసలు కొంచెమైనా బుద్ధుందా? చేసిందంతా చేసేసి ఇప్పుడు నన్ను ఒక్కదానే రూమ్లో ఉంచేసి నువ్వు ఆఫీస్కి వెళ్తావా? అరే నేనేం తప్పు చేశాను? మొన్నటి నుంచి నువ్వు తప్పు చేసావు అని ఓ చంపుకు తింటున్నావు. మరి ఇది నేను చేసుకున్నానా? అప్పటికీ నేను చెప్తూనే ఉన్నా. ఇప్పుడు చూడు ప్రెగ్నెన్సీ వచ్చింది. నొప్పి నాకు, నీకేముందిలే. ఉండు, వాటర్ తీసుకొని వస్తా. హలో. హలో. చెప్పే, ఏం చేస్తున్నావు? ఏం లేదే, నీతో మాట్లాడాలని అనిపించింది, అందుకే కాల్ చేశా. ఇప్పుడు గుర్తొచ్చామన్నమాట తల్లికి. సరే చెప్పు, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానే. అవును, మన ఫ్రెండ్ స్వప్న ఉంది కదా, తను లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేది కదా, తను ఇంకా తన బాయ్ ఫ్రెండ్తోనే ఉంటుందా? అవును, ఇంకా వాడితోనే ఉంటుంది. రీసెంట్గా వేరే ఫ్రెండ్ త్రూ తెలిసింది తను ప్రెగ్నెంట్ అయిందంట కదా. ఎలా తీయించింది? హెల్త్ ఇష్యూస్ ఏం రాలేదా? ప్రాబ్లం ఏముంది, చాలా ఈజీగా నయమైంది. తనకి నేనే చెప్పా ప్లాన్. నువ్వు చెప్పావా? నీకెలా తెలుసు? నాకెందుకు తెలీదే, నాకే 2-3 టైమ్స్ అయింది. అయినా నాకేమైనా ప్రాబ్లం అయిందా ఏంటి? ఏం మాట్లాడుతున్నావి? 2-3 టైమ్స్ ఏంటి? ఏదో అలా అయిపోయిందిలే, కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ మ్యాటర్ ఎందుకు? అది నేను రాజు లివిన్లో ఉన్నామని నీకు తెలుసు కదా. కొంపదీసి నీకేమైనా ప్రెగ్నెంట్ అయిందా ఏంటి? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు రిధి? రెస్ట్ తీసుకోవచ్చు కదా. రాజ్, హా? నీకో మాట చెప్పాలి. చెప్పు. నా ఫ్రెండ్ జయ ఉంది కదా, తన్ని ప్రెగ్నెన్సీ గురించి అడిగాను. ఏంటి రిధి, ఎవరికి చెప్పొద్దని నాకు చెప్పి నువ్వెందుకు అందరికి చెప్తున్నావు? అబ్బా, చెప్పేది విను రాజ్. తనకు ఆల్రెడీ ఇలా 2-3 టైమ్స్ అయిందంట. వాట్? అది కడుపా ఇంకేమైనా? కదా, నేను అదే అనుకున్నా. కానీ తనకేం హెల్త్ ఇష్యూస్ రాలేదంట, అండ్ ఓన్లీ టాబ్లెట్స్తోనే పోయిందంట. నేను చెప్పాను కదా ఏం కాదు అని. మనం మళ్ళీ ట్రై చేయొచ్చు రిధి. రాజ్, ఏదో పెయిన్గా అనిపిస్తుంది. ఏం లేదు,
పపాయ తిన్నావు కదా, దాని సైడ్ ఎఫెక్ట్ అనుకుంటా. వాష్రూమ్కి వెళ్ళరా. హ్మ్. ఏమైంది? ఇప్పుడు ఎలా ఉంది? పెయిన్గానే ఉంది, కానీ పీరియడ్స్ అవ్వట్లేదు. అంతా నా వల్లే కదా. సారీ రిది. చాలా పెయిన్గా ఉందా? బట్ పర్లేదు, ఫ్రెండ్ చెప్పింది కదా ఏం అవ్వదని. అండ్ ఇదంతా క్లియర్ అయ్యాక నేను మా పేరెంట్స్కి చెప్పేస్తాను. మనం పెళ్లి చేసుకుందాం రాజ్. నేను కూడా చెప్పేస్తారు ఇది. మనం హ్యాపీగా పెళ్లి చేసుకుందాం. సో దట్ అప్పుడు ఇలాంటివి ఎన్నైనా మనం బాధపడక్కర్లేదు. సరే అయితే ఏమైనా తింటావా? ముఖం చూడు ఎలా చిక్కిపోయిందో. ఏం అక్కర్లేదు, కాసేపు ఇలా ఉంటాను చాలు. హలో. అవునే, కాల్ ఎందుకు అలా కట్ చేసావు? అదా, రాజ్ పిలిస్తే. ఓకే. యాక్చువల్లీ నేను నీకు చెప్పాను కదా, నీకు ప్రెగ్నెన్సీ అయితే ఏం ప్రాబ్లం అవ్వదు అని. అవును, నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి చాలా ప్రాబ్లం అయింది. హలో హలో. సరే. ఏమైంది, ఎలా ఉన్నావు? అసలు ఇంత కూల్గా అలా ఎలా ఉండగలుగుతున్నావు రాజ్? ఏంటి రిది, చచ్చిపోమంటావా నన్ను? నువ్వు చచ్చిపోకు, నేనే చచ్చిపోతా. రిది ప్లీజ్ అలా మాట్లాడకు రిది. ఏదో ఒకటి చేద్దాంలే. నాకు తెలిసిన వాళ్ళందరికీ అనుకుంటానని చెప్పాను కదా. టాబ్లెట్స్ కూడా రేపే వచ్చేస్తున్నాయి. నా ఫ్రెండ్ కాల్ చేసింది. తనకు తెలిసిన అమ్మాయి కూడా 3 monthsకి టాబ్లెట్ వేసుకుంటే హెవీ బ్లీడ్ అయి చనిపోయిందంట. తప్పు చేశామనిపిస్తుంది రాజ్. ఇలా చేయకుండా ఉండాల్సింది. రిది, అరే ఎందుకు అలా కొట్టుకుంటున్నావు? పిచ్చి పట్టిందా నీకు? అసలు నువ్వు ఒట్టు మనిషివి కూడా కాదు. అసలు ఇదంతా మనం కావాలని చేసామా? అసలు ఇలాంటివి జరిగితే ఏం చేయాలో కూడా మనకు తెలియదు. తెలిసిన ఫ్రెండ్స్ని కనుక్కున్నా, వాళ్ళు ఇచ్చే ఐడియాస్ కూడా తీసుకుంటున్నా. ఇంకేం చేయాలి రిది? ఒక్క 2 days ఓపిక పట్టు చాలు. ఇంట్లో చెప్పేద్దాం రాజ్. పాప బాబు మనమే ఉంచుకుందాం. అర్థం చేసుకోరిది. అవసరం ఇప్పుడు ఇంట్లో చెప్పడం? చెప్పా కదా రాజ్, తప్పు చేశా అని. అసలు ఎప్పుడో చెప్పుంటే ఇంత దాకా వచ్చేది కాదు. కనీసం ఇప్పుడైనా చెప్తే బెటర్ రాజ్. నువ్వు చెప్పేస్తావు రిది, కానీ నేనెలా చెప్పాలి? చంపేస్తారు నన్ను మా ఇంట్లో. నా వల్ల కాదు రిది. అంటే ఏంటి ఇప్పుడు? వదిలేస్తావా నన్ను? ఏం మాట్లాడుతున్నావు రిది? వదిలేయడం ఏంటి? నిన్ను వదిలేసి బతకగలనా నేను? మరి మీ అమ్మ నాన్న వాళ్ళు వద్దంటే? అందుకే కొద్ది రోజులు ఆగి తర్వాత చెప్దామంటున్నా. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? కొన్ని రోజులాగి చెప్పడం ఏంటి? అసలు నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నానో తెలుస్తుందా నీకు? అందుకే రిది ఫ్రెండ్కి చెప్పా, వాడు టాబ్లెట్స్ తీసుకొస్తున్నాడు, ఆల్రెడీ తీసుకున్నాడంట. చెప్పా కదా రాజ్, నాకు అబోర్షన్ ఇష్టం లేదు. పాపం రాజ్, వద్దు. నేనేమైనా ఇదంతా ఇష్టంతో చేస్తున్నాను రిది.
అంతా నీ ఇష్టం కదా, ఇది కూడా నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యు. సారీ, నేను చేసిన తప్పుకి నువ్వు బలవుతున్నావు. ఏం చేయలేకపోతున్నా. ప్లీజ్ నన్ను క్షమించు. రిధి, రెడీ అయ్యావా? ఇప్పటికే డాక్టర్ చాలాసార్లు కాల్ చేశాడు. పద వెళ్దాం. రిధి, రిధి, ఏమైంది? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఒక్క 1 అవరే కదా, అలా వెళ్ళి వచ్చేద్దాం. వద్దు రాజ్, మనం ఉంచుకుందాం. ప్లీజ్ నా మాటను. నా మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదు. చూడు, మనం ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్దాం రిధి. డాక్టర్ చెప్పేది విని తర్వాత ఆలోచిద్దాం. నేను రాను. తెలియకుండా ఒక తప్పు చేశాము. ఇప్పుడు తెలిసి ఇంకో తప్పు చేయలేను రాజ్.